అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నాను. ఈ ఆఫీసులో నాకు సంబంధించిన భూములు 36 ఎకరాల భూము, నా భూమికి డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టి ఈ ఆఫీసులో పెండింగ్ పెట్టానని చెప్పి నాకు అనుమానం ఉంది. అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సబీ శ్రీనివాస్ గారు ఆయన మీద నమ్మకంతో నేను ఈ ఆఫీస్కి వచ్చి రాకుండా ఉంటున్నాను. ఎందుకంటే అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంతకుముందు చేసిన సబ్ రిజిస్టర్ వీరభద్రరావు అనే వ్యక్తి అతను చేసే కరప్షన్ చాలా దుర్మార్గంగా చేసేవాడండి. నా భూమిని అలా చేయడంతో నేను వెంటనే గమనించి అతను సస్పెండ్ చేయించడం జరిగింది. అతను చేసిన అక్రమ రిజిస్టర్ని బయటపెట్టి ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సబీ శ్రీనివాస్ గారు కొంచెం ఆనెస్ట్గా చేసినప్పటికీ నాకు ఎందుకో ఎక్కడో ఆందోళనగా ఉంది. నేను ఈ ఆఫీస్పై లోకాయుక్తలో కంప్లైంట్ చేశాను. ఇక్కడ డాక్యుమెంట్ పక్క పెండింగ్లో ఉన్నాయని చెప్పి నేను లోకాయుక్తలో కంప్లైంట్ చేయడం జరిగింది. లోకాయుక్తులు అయితే ఎటువంటి మనకి జెన్యూన్గా మనకి వెంటనే మనకి న్యాయం జరుగుతుంది, సత్వర న్యాయం జరుగుతుంది చెప్పి లోకాయుక్తలో కంప్లైంట్ జరిగింది. అలాగే ఇక్కడ సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ వీరభద్రరావు అనే వ్యక్తిపై కూడా లోకాయుక్తలో కంప్లైంట్ చేశాను. అతను చేసిన అక్రమ రిజిస్టర్లను బయటపెట్టి అతను చేసిన సస్పెండ్ చేసిన ఏ డాక్యుమెంట్ అయితే తప్పుడు డాక్యుమెంట్ చేశాడో ఆ డాక్యుమెంట్లన్నీ కూడా నేను లోకాయుక్తలో పెట్టి నేను కంప్లైంట్లో లోకాయుక్తలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిపై ఎంక్వైరీ చేస్తున్నారండి. ఎంక్వైరీ చేసి అతని ఉద్యోగం నుంచి రిమూవ్ చేసే నాకు తెలిసి అయితే రిమూవ్ కూడా చేస్తారు లోకాయుక్తలో. అంత హానెస్ట్గా జరుగుద్ది. ఇప్పుడు ప్రజెంట్ నా భూములకు సంబంధించి 36 ఎకరాల భూమి అండి. నాకు పట్టాదారు పాసులు 1 అన్ని అడంగలు నా పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్కానింగ్ అయిన తర్వాత ఈ ఆటో మ్యూటేషన్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించుకుని నా భూములు నాకు కాకుండా చేస్తున్నారు. నేను సంతకం పెట్టట్లేదండి, నాకు తెలియదు, నేను అమ్మట్లేదు. నా సంతకం లేకపోయినా సరే ఈ ఆటో మ్యూటేషన్ అనే పవర్ ఉపయోగించుకుని నా భూమిని వేరే ఒకరితో చేంజ్ చేసి నాకున్న పాస్బుక్లు తీసేస్తున్నారు, అడంగల్లో నా పేర్లు తొలగించేస్తున్నారు. ఆ తర్వాత మనం కోర్టుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. నేను అమ్మలేదురా బాబు, ఈ అడంగలన్నీ ఎలా మారిపోయినాయి ఏంటి. నేను కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఆటో మ్యూటేషన్ అనేది చాలా ప్రమాదకరం ఉంది. ఇటువంటి ల్యాండ్ గ్రాబర్లకు సపోర్ట్ చేస్తున్న సబ్ రిజిస్టర్లు అందరూ కూడా నేను ఒకటే చెప్తాను, దయచేసి మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు నా రిజిస్ట్రేషన్ చేసే ముందు ఒకసారి చూడండి. ఆ డాక్యుమెంట్ చాలా తప్పిదాలు, చాలా ఇల్లీగల్గా డాక్యుమెంట్ పెట్టారు. ఇది జీవిత సమస్య, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. సబ్ శ్రీనివాస్ గారు నేను మీ మొగల్తూరు ఆఫీసులో ఉండటం జరిగింది. నేను ఇక్కడే ఉన్నాను. దయచేసి నన్ను ఏమనుకోవద్దు. నాకు ఈ ఆఫీస్పై అనుమానం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఎవరో పై అధికారులు ఒత్తిడి చేస్తారని చెప్పి నాకు అనుమానంగా ఉన్నా. నాకు మీపై ఉన్న నమ్మకంతో నేను మీ ఆఫీస్కి కూడా రావట్లేదు. నేను మీడియా మిత్రులకి అందరూ కూడా అందరికీ కూడా నేను ఒకటి చెప్తాను, ఇక్కడ పనిచేస్తున్న సబీ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సబీ శ్రీనివాస్ గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నదండి. అయితే నాకు వ్యవస్థపై నమ్మకం లేదు. అతను కూడా మార్చే దిశగా ఎవరో పైనుంచి ఒత్తిడి చేస్తారేమో అని చెప్పి నాకు పైనుంచి నాకు ఐజీ ఆఫీస్లో ఆయన ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ నా డాక్యుమెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో అయిపోతాయండి. నేను లోకాయుక్తలో కంప్లైంట్ చేశాను. లోకాయుక్తలో కేసు నమోదైంది. కేసు నెంబరు 275/2025 అండి. లోకాయుక్త కేసు నెంబరు ఇది. ఈరోజు రేపు వీళ్ళకి నోటీస్ కూడా ఇష్యూ అవుతుంది. నేను చాలా క్లారిటీగా చెప్పాను. లోకాయుక్తలో అందులో ఉన్న అధికారి గారికి చెప్పాను అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. ఆయన చాలా సీరియస్గా నేను నోటీస్ ఇష్యూ చేశారు, నెంబర్ ఇచ్చి. దీనిపై కనుక ఇది నిజమని నిరూపణ అయితే కనుక ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళపై తగు చర్యలు మట్టుకు తీసుకుంటారు. లోకాయుక్త అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. అలాగే ఇక్కడ సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ వీరభద్రరావు ఈ ఆఫీసులో సస్పెండ్ చేయడండి. ఆయనపై కూడా నేను లోకాయుక్తలో కంప్లైంట్ చేశాను. అతను చేసిన డాక్యుమెంట్ పెట్టుకుని అతను ఉద్యోగం నుంచి కూడా రిమూవ్ చేసే ఆస్కారం ఉన్నదని చెప్పి నాకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇటువంటి దుర్మార్గమైన సబ్ రిజిస్టర్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. అలాగే నా భూమిని నేను ఎలా రక్షించుకోవడానికి రాత్రులు 1 గంటకు కూడా నేను ఇదే ఆఫీసులో పడుకోవడం జరిగింది. ఇక్కడే బయట ఉండడం జరిగింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరిగింది. నా మీద కంప్లైంట్ ఇచ్చారు. అనేక రకాలుగా నేను కష్టపడి నా భూమిని రక్షించుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధమైన డెసిషన్లు ఏ స్టేట్లో ఎక్కడ ఉంటే మనం ఎక్కడో బీహార్లో కానీ లేదంటే ఏదో ఒరిస్సాలో కానీ ఇటువంటి డెసిషన్లు అవుతాయేమో. అక్కడ అన్నీ ఈ భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబులు, రౌడీజం అక్కడ మనం చూస్తూ ఉంటాం. అటువంటిది మన దేశంలో, మన రాష్ట్రంలో
మనం మనది అది మన ఆ, పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆయన సొంత జిల్లాలో ఇటువంటి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయంటే చాలా హాస్యాస్పదం. ఎందుకంటే పార్టీ పరంగా కాదు, ఇక్కడ ఎవరికైనా న్యాయం అనేది ఒకటే సమానంగా ఉండాలండి. ఒక రిజిస్ట్రేషన్ అవ్వాలంటే దానికి తగ్గ పేపర్స్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఏమీ లేకుండా ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అటువంటి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సబి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత కొన్ని తగ్గినాయి. ఇప్పుడు నా భూమిని కూడా చేయడానికి అనేక రకాలుగా అవతలలో ఒత్తిడి తెచ్చి నా భూమిని రెవెన్యూ బేస్ నుంచి ఫోన్లు చేయించి నా భూమిని చాలా ఇల్లీగల్గా చేసామని ఒత్తిడి చేస్తున్న సమాచారం. ఎలా చేస్తారని ఒకటి గమనించండి. సబ్ రిజిస్టర్ ఇద్దరికి కూడా నేను బంటుపల్లి సబ్ రిజిస్టర్ కానీ ఉండి సబ్ రిజిస్టర్ కానీ నేను ఒకటే చెప్తాను, ఒకసారి మీరు చేసే డాక్యుమెంట్ చూడండి. అడంగల్లో 1B నా పేరు ఉన్నాయి, మీకు అన్నీ చూపించాను, పాస్బుక్లు ఇచ్చాను. అవి నా భూమిని అమ్మితే నేనే అమ్మాలి కదా, మీరు ఆలోచించండి. అవతల ల్యాండ్ గ్రాబర్ల పేరు ఎవరి పేర్లు అడంగల్లో పాస్బుక్లు ఉండవు. హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, లోయర్ కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి, అన్ని రకాలు ఉండగా మరి ఇటువంటి రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే లేని రిజిస్ట్రేషన్ కానీ పొరపాటున అయితే కనుక నేను చాలా ఇబ్బంది పడతాం. క్రిమినల్గా మీపై క్రిమినల్ కేసు పెడతాను. లోకాయుక్తలో ఆల్రెడీ కేసు ఫైల్ చేశాను, జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేశాను, హైకోర్టులో కేసు ఫైల్ చేశాను. ఇది కానీ రిజిస్ట్రేషన్ చేస్తే మీ జీవితాన్ని మీరు సగం కోల్పోయినట్టే, అది ఒకటి గమనించుకోండి. నేనైతే అంత ఫ్రీగా వదలను, స్టేట్ వైడ్గా ఇష్యూ చేశాను. దయచేసి గమనించి నాకు న్యాయం చేస్తారని చెప్పి నేను జిల్లా అధికారులని అలాగే జిల్లా సబ్ రిజిస్టర్లందరూ కూడా నేను కోడి బాధిస్తున్నాను. దయచేసి ప్లీజ్, నేను సబ్ శ్రీనివాస్ గారు నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండడం జరిగింది. దయచేసి అర్థించుకున్న ఇబ్బంది నా బాధ అర్థించుకోవాలని నేను కోడి బాధిస్తున్నాను. ప్లీజ్ అండి, నేను ఇదిగోండి ప్రజెంట్ ఇప్పుడు మీ మొగల్తూరులో ఉన్నాను. దయచేసి ఏమనుకోవద్దు, నాకు మీపై నమ్మకం ఉంది, అయినప్పటికీ నాకు వ్యవస్థపై నమ్మకం లేదు.